ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 31,12,00,000 రూపాయలతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం రోజున కొత్తపల్లి మండలంలోని కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో 9,50,000 రూపాయల నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయని, ప్రధానంగా రోడ్ల నిర్మాణంతో పాటు దాదాపు 31,12,00,000 రూపాయల పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణానికి 74 లక్షల రూపాయల నిధులు విడుదల చేశామని, కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రోడ్డును చేపట్టుకోవడం సంతోషకరంగా ఉంది అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.